చంద్రశేఖరరావు గారు పోతా పోతా డిసెంబర్ 7 నాడు 7 లక్షల కోట్ల అప్పు మాకు ఇచ్చిపోయిండు. ఈ 7 లక్షల కోట్ల ఆయన అప్పు చేసినందుకు దాదాపుగా 30,000 కోట్ల రూపాయల మిత్తిలు చెల్లించినాం. అంటే ప్రభుత్వాన్ని దారిలో పెడుతూనే సంసారాన్ని చక్కదిద్దుతూనే ఆయన వారసత్వంగా మాకు ఇచ్చిన 7 లక్షల కోట్ల రూపాయల అప్పులలో 30,000 కోట్ల రూపాయలు చెల్లించినము. వారి వారసత్వంగా ఎండిపోయిన చెరువులు రిజర్వాయర్లు మాకు ఇస్తే తాగునీటి సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నాం. విద్యుత్ బకాయిలు పెట్టిపోతే ఒకటొకటిగా చెల్లించుకుంటూ వస్తున్నాం. అంటే ఒక వ్యక్తి విఫలమైన సంసారం నడిపితే ఎన్ని సమస్యలు ఉంటాయో తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు చేతిలో తెలంగాణ రాష్ట్రం అనేది పూర్తిగా దెబ్బతినిపోయి 10 సంవత్సరాల 100 సంవత్సరాలకు సరిపోయేటంత విధ్వంసం చేసిపోయిండు. వీటిని చక్కదిద్దుకుంటూ సరిదిద్దుకుంటూ పరిపాలనను దారిలో పెడుతూ ప్రజలకు ఏ మాట ఇచ్చినో ఆ మాట నిలబెట్టుకోవడానికి శాయశక్తులా మేము 100 రోజులు మాత్రమే పని చేసినాము. 100 రోజుల్లో మేము కాదు చాలామందితో నేను మాట్లాడుతున్న మీడియా మిత్రుల నుంచి రైతుల వరకు డిస్టింక్షన్ అంటే 75 మార్కులుగా పైగా మా ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చే పరిస్థితి ఉంది. దాని ప్రాతిపదికనే ఎన్నికలలో ప్రజల్ని తీర్పు ఇవ్వమని మేము కోరుతున్నాం. అంటే రేవంత్ రెడ్డి